మాది 30 లక్షలు విలువ చేసే ఇంటిని 10 లక్షలు లోన్ తీసుకున్నాను నాకు అవసరమయ్యి. కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ లేవంటున్నారు. కానీ సరే నాకు డాక్యుమెంట్స్ లేకపోతే మళ్ళీ లోన్ ఇవ్వండి అని అన్నా కూడా లోన్ ఇవ్వము, నీ డాక్యుమెంటే లేవంటున్నారు. నేను 16 లక్షలు కట్టే 10 లక్షలకి 16 లక్షలు డబ్బులు కట్టినా సరే కానీ నీ డాక్యుమెంట్ అయితే మా దగ్గర లేవు. నీ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉండి మమ్మల్ని అడిగితే నెల్లూరు బ్రాంచ్కి కూడా వెళ్ళాను, ఈ ఆత్మకూరు వాళ్ళదే. అక్కడ కూడా ఏం సమాధానం లేదు. 3 గంటలు కూర్చోబెట్టుకొని గమ్ముగా పంపించారు. నాకు న్యాయం కావాలని అడుగుతున్నాను సార్. లోన్ తీసుకున్నారు సార్ మన దాంట్లో. ఓకేనా, ఆమె ఎప్పుడు మేడం క్లోజ్ చేసింది? నవంబర్ 19 క్లోజ్ చేశారు. ఓకేనా, మేము మెయిల్ పెట్టాము, డాక్యుమెంట్ మిస్యూజ్ అయినాయి. ఓకేనా, టోటల్ పేమెంట్ రిలీజ్ అయింది. డాక్యుమెంట్ రీక్రియేషన్ కోసం పేమెంట్ రిలీజ్ అయింది. ఓకేనా, ఒక 1 వీక్ 10 డేస్లో డాక్యుమెంట్ రెడీ చేస్తాము. అది కస్టమర్ పేరు మీద ఉన్న డాక్యుమెంట్ ఉంది కదా, మిస్ అయిన తర్వాత ఏం జరిగింది? కస్టమర్ పేరు మీద డాక్యుమెంట్ రీక్రియేషన్ చేయమని చెప్పేసి పైనుంచి ఆర్డర్ వచ్చింది. మన సైన్ కదా, మనమే క్లియర్ చేయాలని చెప్పేసి ఇచ్చారు, మెయిల్ ఇచ్చారు. సో దాన్ని ఏం చేయాలి? కస్టమర్ పేరు మీద ఉన్న డాక్యుమెంట్ తీసుకొని సీసీ కాపీ పెట్టుకొని మార్టిగేజ్ రిలీజ్ చేసి కస్టమర్ నుంచి వాళ్ళ హస్బెండ్ గారికి కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయమని చెప్పి